ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు గోదావరి కని స్థానిక గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో చురుగ్గా సాగుతున్న పనులను అన్ని ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ చేతన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర సజావుగా సాగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, సౌకర్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జాతర కమిటీకి అధికారులకు సూచించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అమ్మవారి సమ్మక్క గారి దర్శనం చేసుకొని కారణం వేసుకొని మళ్ళీ సిస్టమ్ పర్ఫెక్ట్. అదే ఒక వాటర్ పైన రామగుండం పరిధిలో మినీ మేడారం సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దాని తర్వాత జనాలకు అందరికీ ఎట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు, ఎంత ఈజీగా అందరికీ చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఏమాత్రం ఆటంకం కలగకుండా వెళ్ళేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఇంకేం చేయొచ్చు, తర్వాత ఎలా ట్రాఫిక్ చూసుకోవచ్చు, పార్కింగ్ ఎలా ఉంటుంది, లోపల గద్దెల దగ్గరికి పోవడానికి బ్యారికేడ్స్ ఎలా వేస్తున్నారు, ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ఆల్రెడీ మా ఆఫీసర్స్ అందరికీ ఎప్పటి నుంచో 4 రోజుల నుంచి చూస్తున్నారు ఏర్పాట్లన్నీ. సో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. సో ఫార్ సో గుడ్. తర్వాత మాకు సీనియర్ ఆఫీసర్ ఇక్కడ చేతన డీసీపీ గారు ఉంటారు. ప్రాబబ్లీ నేను మేడారం జాతరకు వెళ్తున్నాను బందోబస్తు. సో షీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఇన్ఛార్జ్ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫైన్ అండ్ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు బీ వెరీ devotional as well as cooperative to the establishment and officers and the government of Telangana. Thank you. Thank you.